Hi guys, welcome back to my channel. అండ్ న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక సెకండ్ ఓడి వచ్చేసరికి న్యూజిలాండ్ అయితే విన్ అయిపోయింది. రచిన్ రవీంద్ర అయితే 79 స్కోర్ చేశారు, చంప్మన్ అయితే 62 స్కోర్ చేశారు. అండ్ దట్స్ ఇట్. వికెట్స్ వచ్చేసరికి మహేష్ తీషానా అయితే 4 వికెట్స్ స్కోర్ తీశారు. అండ్ శ్రీలంకలో వచ్చేసరికి కుశల్ మెండిస్ 64 స్కోర్ చేశారు. దట్స్ ఇట్. విలియం ఓరుక్ అయితే 3 వికెట్స్ అయితే తీశారు. అండ్ ఇది రెయిన్ వల్ల 37 ఓవర్స్ రెడ్యూస్ చేశారు. అండ్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ పాకిస్తాన్ సెకండ్ టెస్ట్ అయితే సౌత్ ఆఫ్రికా అయితే విన్ అయిపోయింది. అండ్ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే రెకల్టన్ అయితే 259 స్కోర్ చేశారు. అండ్ బౌమా 106, అండ్ వెరియని అయితే 100 స్కోర్ చేశారు. మార్కో జెన్సన్ 62 స్కోర్ చేశారు. అండ్ మొహమ్మద్ అబ్బాస్ అయితే 3 వికెట్స్ తీశారు. సల్మాన్ అగా అయితే 3 వికెట్స్ తీశారు. అండ్ పాకిస్తాన్ సెకండ్ ఇన్నింగ్స్ అయితే మసూద్ అయితే 145 స్కోర్ చేశారు. బాబర్ అజమ్ అయితే 81 స్కోర్ చేశారు. అండ్ సల్మాన్ అగా అయితే 48 స్కోర్ చేశారు. రబాడా వచ్చేసరికి 3 వికెట్స్ తీశారు. అండ్ మహారాజ్ వచ్చేసరికి 3 వికెట్స్ తీశారు. అండ్ సో దట్స్ ఇట్. సౌత్ ఆఫ్రికా అయితే విన్ అయిపోయింది. అండ్ దట్స్ ఇట్ ఫర్ స్పోర్ట్స్. అండ్ గైస్, అండ్ ఆదిత్య యూనివర్సిటీ కాలేజ్లో అయితే రేపటి నుంచి 9, 10, 11 3 days కలర్స్ అయితే జరుగుతుంది, కలర్స్ ఫెస్టివల్. అండ్ ఇది వచ్చేసరికి 2016లో సమ్ ఇష్యూ వల్ల ఆపేశారు. అండ్ ఆఫ్టర్ 9 years తర్వాత జరుగుతుంది. ఫుల్ క్రౌడ్ ఉంటుంది, సూపర్ జరుగుద్ది ఫెస్టివల్ అయితే 3 days 9, 10, 11. అండ్ రేపటి నుంచి అయితే స్టార్ట్ అవుద్ది. అండ్ మన ఛానల్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను అక్కడ విజువల్స్. సో అడ్రస్ వచ్చేసరికి కాకినాడ వెళ్ళే దారిలో ఉంటుంది, సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీ. సో దట్స్ ఇట్. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మూవీ న్యూస్ వచ్చేసరికి రాజాసాబ్ అయితే ఆడియో లాంచ్ జపాన్లో అయితే రిలీజ్ చేస్తున్నారంట. అండ్ జపనీస్ వర్షన్ సాంగ్ అయితే వస్తుందంట రాజాసాబ్లో. అండ్ కూలీ మూవీ అయితే 70% బ్యాంకాక్ దేశంలోనే జరుగుతుందంట మూవీ. సో దట్స్ ఇట్. అండ్ అందరికీ తెలిసిందే పుష్ప 2 అయితే Jan 11th అయితే 20 minutes సీన్ యాడ్ చేస్తున్నారంట. సో ఎలా ఉండబోతుందో చూద్దాం మూవీ. అండ్ ఈ మూవీ వచ్చేసరికి 20 minutes 3 hours 40 minutes అయిపోద్ది లెంత్ రన్ టైం వచ్చేసరికి. సో ఏదన్నా సీన్ డిలీట్ చేసి ఇది యాడ్ చేస్తారా, లేదంటే దానికే యాడ్ చేస్తారా? 3 hours 40 minutes వచ్చేస్తుంది. నాకు తెలిసి ఏదన్నా సీన్ డిలీట్ చేసి ఇది యాడ్ చేస్తారో, లేదంటే మూవీకి సంబంధించడం కాకుండా యూట్యూబ్లోనూ రిలీజ్ చేస్తారని అనిపిస్తుంది. సో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్. అండ్ అల్లు అర్జున్ గారు వచ్చేసరికి రీసెంట్గా షార్ట్ హెయిర్ స్టైల్కి అయితే చేంజ్ అయిపోయారు. అండ్ పుష్ప 3 అయితే ఉంది, అందులో లాంగ్ హెయిర్ అవసరం లేదో మరి చూడాలి. అండ్ షార్ట్ హెయిర్ అయితే వస్తుంది. పుష్ప 3 అయితే అప్పుడే రాదనుకుంటున్నాను నేను, ఎందుకంటే షార్ట్ హెయిర్ స్టైల్కి వచ్చారు కాబట్టి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ టుమారో.